మధురాతి మధురం మన స్నేహం. రేయ్, చిన్నప్పుడు స్కూల్కి లేటుగా వస్తే ఎన్డిఎస్ మాస్టరు కర్ర పుచ్చుకొని రెడీగా ఉండేవాడ్రా. అంత దూరం నుంచి నడిచెళ్ళేవాళ్ళం కదా, 2-3 మైళ్ళు. మళ్ళీ పుస్తకాలు సంచి 5-6 కిలోలు బరువు ఉండేది. మీకు సంచులుండేవి బాబు, మేం చేత్తో పుచ్చుకుని రావాలి అంత దూరం. చెయ్యి లాగేసేది అంతే, నొప్పి కదా. చేతులు మార్చుకోవాలంటే ఇంకో చేతిలో క్యారేజీ. అయ్యా, మీరు కూడా మాలాగా సంచులు తెచ్చుకోవచ్చు కదమ్మా. చిచి, మేం మీలాగా సంచి భుజాన వేసుకుని ఉప్పు బస్తాల్లో మోసుకుంటూ వెళ్తుంటే బాగుంటుందా? మేము మోసుకొచ్చేవాళ్ళం కదా, ఓ చేత్తో బ్యాగు, ఓ చేత్తో 4 గిన్నెలు క్యారేజీ. అది కదా, ముందు ముందు జీవితంలో ఎంతెంత బరువులు మోయాలో అప్పటి నుంచే ట్రైనింగ్ రా. ఇంగ్లీష్ మాస్టర్కి రోజు టెక్స్ట్ బుక్ చూపించాలి, లెక్కల మాస్టర్కి అంతే. బెంచికి వచ్చి చెకింగ్లు, లేకపోతే వాయింపులే. మమ్మల్ని అయితే బెత్తం విరిగేలా కొట్టేసి మళ్ళీ స్టాండప్ అంతి బెంచ్లు. క్లాస్ అయ్యే వరకు అదే సంగతి, కాళ్ళు లాగేసేయా. సీతారామయ్య మాస్టర్ అనుకుంటా, ఉంగరం రాయితో మొట్టికాయ కొట్టేవాడు, తలా దిమ్మెక్కేదిరా. ఒరేయ్, ఆ మాస్టర్ పేరు గుర్తు రావట్లేదురా. తోడపాశాలు పెట్టేసేవాడు కదా. మమ్మల్ని అయితే చెవి మెలిపెట్టేసేవాడు, చెవులు అర్రగా అయిపోయేవి. మమ్మల్ని గొడ్డును బాదినట్టు బాధేసేవాళ్ళు, బెత్తలు కూడా విరిగిపోయేవి, అయినా వదిలేసేవాడు కాదు. కొట్టినందుకు కాదే, ఆడపిల్ల ముందు బాధేసేవాడు, తెగ షేమ్ ఫీల్ అయిపోయేవాళ్ళం. దెబ్బలు ఎలాగోలా కాసేవాళ్ళం కానీ గర్ల్స్ మాత్రం మనం ఇంకా జాలిగా చూసేవాళ్ళు కదరా కొడుతుంటే. ఆ సింపతి లుక్స్, అబ్బో, అది మాత్రం తట్టుకోలేకపోయేవాళ్ళం. ఏం చేయలేక తల ఉంచుకొని కూర్చునేవాళ్ళం. దాన్నేరా క్రష్ అంటారు. అప్పట్లోనే క్రష్లు. నువ్వాగా మరీను. క్రష్లా నా బొంద. అసలు బాయ్స్ ని నోట్స్ అడగాలంటేనే గుండె దడదళ్ళాడేది. బాయ్స్ కి మాకంటే సిగ్గెక్కువ. బెంచి మీద బుక్కు పెట్టేసి తలొంచుకుని వెళ్ళిపోయాడు పాప. అవునవును, అవన్నీ తలుచుకుంటుంటే బ్యూటిఫుల్, వెరీ గుడ్ మెమరీస్. దట్ ఈస్ చైల్డ్హుడ్ లైఫ్. స్కూల్ బ్యాక్గ్రౌండ్ లో బాయ్స్ కి, ఫ్రంట్ లో గర్ల్స్ కి. ఆ రోజుల్లో గేమ్స్ కంపల్సరీ కదా, 100% ఆడాల్సిందే. భలే కలర్ఫుల్ గా ఉండేదిలే గ్రౌండ్ మాత్రం. చిన్ననాటి రోజులు మనం చదువుకున్న రోజులు ఎలా మరిచిపోతాము, ఎలా మరిచిపో